హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేనైతే మీకు షేర్ చేస్తాను. మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ కనుక చూస్తుంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకైతే అర్థమైపోతుంది. అర్థమైన వాళ్ళు ఇక్కడే ఆగి కామెంట్ అయితే చేయండి. మేమైతే చాలా బాగున్నాము. మేము తిరుపతి వెళ్ళాం కదా, తిరుపతి వెళ్ళిన వీడియో కూడా నేనైతే మీతోటి షేర్ చేశాను. అది చూసారా లేదా కూడా కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే రావట్లేదు. నేను మా అత్తయ్య వాళ్ళు వెళ్తారనుకుంటే మా అత్తయ్య వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మా అబ్బాయి అయితే హవి అయితే వాళ్ళ నాన్న వదలట్లేదు. ఇంకా వాళ్ళిద్దరు ఎమోషనల్గా ఉన్నారు. ఇంకా ఫైనల్గా తప్పదు కదా, ఇంకా అలాగోలా వెళ్ళాలి కదా. సో లగేజ్ అంతా అయితే అక్కడ పెట్టేశారు, కింద అంతా పెట్టేశారు. ఇంకక్కడైతే మా వారికి నేనైతే టాటా బై బై చెప్తుంటే ఆయన అయితే వచ్చి మళ్ళీ విండో దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. హవి కూడా బాయ్ చెప్తున్నాడు వాళ్ళ నాన్న పిలుస్తూ. ఇంకా ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఇంత వచ్చాక ఇదే కదా ఫస్ట్ టైము. ఇక్కడ చూసారా వాళ్ళ నాన్న మళ్ళీ వెళ్ళకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ ఎత్తుకొని అలాగా ట్రైన్ కదిలే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. మేమైతే ట్రైన్ ఎక్కడ మిస్ అయిద్దో అన్నట్టు హడావిడిగా వచ్చాము. కానీ టయానికంటే 3 minutes ముందే వచ్చాము. దాని తర్వాత కూడా ట్రైన్ ఇంకొక 10 minutes ఎక్స్ట్రానే ఉంది. ఇంక ఫైనల్గా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా హవి అయితే చూస్తున్నాడు. ఫస్ట్ టైం కదా అంటే లాస్ట్ టైం అట్లా జర్నీ చేసాం, కానీ లాస్ట్ టైం అయితే నైట్ టైంలో చేసాము. మార్నింగ్ టైంలో ఎప్పుడు చేయలేదు. ఇంకా మార్నింగ్ టైం అంటే బాగా 3 months అలా ఉన్నప్పుడు చేసాం. కానీ ఇంత వచ్చి ఇప్పుడైతే బాగా కొంచెం తెలుస్తుంది కదా, అలా అయితే చేయలేదు. అసలు ఎలా ఉంటాడో ఏంటో తెలియదు, చూడాలి. ఇంకా స్లీపర్ కూడా బుక్ చేయలేదు, ఎందుకంటే క్లైమేట్ అదంతా బాగాలేదు కదా. స్లీపర్లో బాగా ఎండగా ఉంటే మాత్రం ఉండలేడు. అందుకనే 3 tier అయితే బుక్ చేసుకున్నాము. సో చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి, పిల్లోడికి కూడా బాగుంటుంది అని చెప్పి. ఇంకా పిల్లోడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అదంతా, అక్కడంతా వెళ్ళడం. ఆ విండో దగ్గర సైడ్ లోవర్లో కూర్చున్నాం మేము, ఒక సైడ్న. మేమైతే సైడ్ లోవర్లో కూర్చున్నాం. ఆ సీట్ మాది కాదు, వేరే వాళ్ళది. మాకైతే ఒకటి మిడిల్, ఒకటి అప్పరు, ఒకటి సైడ్ అప్పర్ వచ్చింది. అదేంటో నాకు అర్థం కాలేదు. మా అత్తయ్య మావయ్య ఏజ్డ్ కదా, అయినా కూడా అలా వచ్చాయి. ఈసారి తత్కాల్లో చేశారు కదా, అప్పటికప్పుడు అనుకోకుండా సడన్గా అయితే మేము స్టార్ట్ అయ్యి రావాల్సి వచ్చింది. ఇక్కడైతే అంతా ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అలా బాగానే గడిచింది. ఎలా ఉంటాడో, ఏడుస్తాడా, చిరాకు పడతాడా? మ్యాక్సిమం చిరాకేం పడ్డు, నాకు తెలుసు. బాగానే ఉంటాడు, కానీ ఒక్కొక్కసారి ఉండడు. సో అందుకని చెప్పి సో ఇప్పుడు ఏంటంటే ఎత్తుకుంటే అస్సలు ఉండట్లేదు. సో అదనమాట. ఇంకెక్కడికి వెళ్తున్నాం ఏంటనేది కామెంట్ చేయండి, ఓకేనా? లాస్ట్ వీడియోస్ అన్నీ చూస్తున్నారా లేదా? నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా? ఎలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, ఎలాంటి వీడియోస్ మీకు కావాలి అనేది కామెంట్ చేయండి. నేను ఎవ్రీ వీడియోలో కామెంట్ చేయమని అడుగుతాను, కానీ ఎవ్వరు కామెంట్స్ చేయరు. ఇట్స్ ఓకే, మీ ఇష్టం అది. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదే నా ఫస్ట్ టైం నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కొత్త విషయాలు ఉంటాయి. ఒకటే విషయం రొటీన్గా కాకుండా అన్నీ నా లైఫ్లో ఏం జరుగుతుంది, రొటీన్స్, అక్కడ ఎక్స్ప్లోర్ చేసేవన్నీ కూడా మీతోటి షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మా అబ్బాయి అయితే కనుక భజన చేస్తున్నాడు. ఈ మధ్య క్లాప్స్ కొట్టడం వచ్చింది కదా, సో క్లాప్స్ అవి కొడతా ఉన్నాడు. ఏంటంటే ఆ విండో దగ్గర అదంతా పట్టుకొని అదంతా చీకేసేయాలి. అదంతా ఏమో దుమ్ము దుమ్ముగా ఉంది, కానీ వినట్లేదు. ఏం చేస్తాం, పిల్లలంటేనే వినరు కదా. ఇక్కడైతే కాస్త స్నాక్స్ లాగా ఏమన్నా పెడదామని చెప్పి పెడుతున్నారు. మరమరాలు అయితే పెడుతున్నాము, అత్తయ్య పెడుతున్నారు. అంటే ఆకలి వేస్తుంది కదా. సో ఫీడింగ్ అంటే ఇప్పుడు పెద్ద అయిపోయాడు కదా, ఎక్కువగా ఫీడింగ్ కూడా అడగడు కదా. ఇంకేదో ఒకటి కొంచెం అప్పుడప్పుడు పెడతా ఉంటే కొంచెం తింటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే నేను ఫీడింగ్ ఇచ్చినప్పుడే మా బాబు చాలా చబ్బీగా ఉన్నాడు. ఎప్పుడైతే సాలిడ్ స్టార్ట్ చేసామో అప్పుడు ఇంకా ఫీడింగ్ అనేది తగ్గిపోయింది. ఇంకా మనకు అందరూ ఫ్రెండ్సే, ఎటు వెళ్తే అటు అందరూ పలకరిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఉంటే కదా, ఇంక ఎదురు వాళ్ళందరూ పలకరిస్తున్నారు. మా అబ్బాయి కూడా నవ్వుతున్నాడు. ఎవరున్నా సరే, ఎవరు పలకరించినా అందరితోటి బాగా పలుకుతాడు. ఇక్కడైతే ఏడుపు మొదలెట్టాడుగా, చిరాకు వస్తుంది. ఇక్కడ కబుర్లు, ఇంకా అలా ఆటలు, ఏడుపులు. ఇంకేంటంటే ఇంకా మనం పట్టుకోకూడదు, ఆయన ఏం చేసినా కూడా వదిలేసేయాలి. అప్పుడు ఆడుకుంటాడు. మనం పట్టుకున్నామంటే కనుక
బాగా ఏడ్చేస్తాడనమాట. అలా అయిపోయింది. అదివరకు అయితేనేమో ఎత్తుకోపోతే ఏడుపు, ఇప్పుడు ఎత్తుకుంటే ఏడుపు అనమాట. ఇంక తర్వాత ఇంకా నడకొచ్చిందంటే పరుగులే పరుగులు. ఇల్లులాగా ఫీల్ అవుతున్నాడు. కిందకి పడిపోతానంటాడు, పడుకుంటానంటాడు. ఎక్కడ కిందకి పడతాడని మాకు టెన్షను. మా అత్తయ్య ఫోన్లో ఉన్న వాల్ పేపర్లో మా అబ్బాయి 4th month ఫోటో ఉండిద్ది. అది చూపిస్తూ ఉంటే ఇదిగో హవి, ఇదిగో హవి, ఇదిగో హవి అంటే తెగ నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటో మరి ఏం అర్థమైద్దో ఏంటో మరి పిల్లోడికి. ఇంకా ఆటలు అలా సాగుతూ ఉన్నాయి. బాగానే గడిచింది ట్రైన్ ప్రయాణం. మాకంటే కూడా బాగా హవీనే ఎంజాయ్ చేశాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ తీసుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. ఏంటో మరి సెలబ్రిటీ లాగా మా అబ్బాయిని. ఇంకా మాకైతే లంచ్ టైం అయితే అయిపోయింది. నేను సెర్లాక్ తీసుకొని వచ్చాను. సెర్లాక్ హాట్ వాటర్ నేను ఫ్లాస్కో ఉంది, ఫ్లాస్కోలో ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్నానులే. దానిలో అయితే హాట్ వాటర్ తీసుకొని సెర్లాక్ తీసుకొని వచ్చాను. ఇంకెందుకంటే ఇంకేం పెడతాము, అన్నం అదంతా కూడా ఎందుకులే అని చెప్పేసి సెర్లాకే తీసుకొని వచ్చాను. ఇంకా సెర్లాక్ అయితే తింటాడులే కొంచెం ఇష్టంగా అని అంటే అది కూడా ఎక్కడ తింటున్నాడు, ఎందుకనో అసలు ఎందుకు తినట్లేదో నాకు నిజంగా అర్థం కావట్లేదు. మీకు కూడా పిల్లలు ఉంటే కనుక అసలు మీరేం పెడుతున్నారు, ఎందుకు తినట్లేదు, తినాలంటే అసలు ఏం చేయాలనేది కొంచెం కామెంట్స్ చేయండి. నేను నా వల్ల ఆయనకి చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకేమంటున్నారంటే ఇంకా అంతేలే ఆటల్లో పడితే అని అయితే అంటున్నారు. చూడండి ఇక్కడ మా అత్తయ్య అయితే మేము లంచ్లోకి టొమాటో రైస్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా మా అత్తయ్య అయితే తింటున్నారు. మా అత్తయ్య తిన్నాక నేను తింటాను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళని పట్టుకుంటే ఒకళ్ళు తింటారు, ఇద్దరం తింటా ఉంటే ఆయన అటు ఇటు చేస్తూ ఉంటాడులే అని చెప్పి నేనైతే తినలేదు. ఇంకా మా మామయ్య అయితే తినేసి ఎక్కి పడుకున్నారు మిడిల్ బర్త్లో. ఇంకా మేమైతే సైడ్ లోవర్లో కూర్చున్నాము. ఇంక ఇక్కడైతే చూసారా ఎత్తుకుంటుంటే అసలు నిలవట్లేదు, అసలు ఎంత కష్టంగా ఉంటుందో. ఇంకా పక్కన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు పిల్లోడి గురించే. ఇంక ఇక్కడైతే వాటర్ బాటిల్ ఇస్తే ఆడుకుంటున్నాడు. మా అబ్బాయికి బొమ్మల కంటే కూడా చెప్పాను కదా ఆల్రెడీ చాలాసార్లు, ఇలాంటి వేస్ట్వి ఇవి అవి ఇస్తే తింటాడనమాట, అదే ఆడుకుంటాడనమాట. ఇంకా ఇప్పుడు నేనైతే తింటున్నాను. హైలైట్ ఏంటంటే మాకు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు స్పూను, టిష్యూ, ఒక కవర్ లాంటి దానిలో ఇస్తారు కదా, వాటిని అలా దాచి ఉంచాము. ఇప్పుడు యూజ్ చేసామన్నమాట అవి టిష్యూ, స్పూన్ని. కరెక్ట్గా 3 ఉన్నాయి, మా ముగ్గురికి సరిపోయినాయి. అవి ఏం చేయాలా, ఎప్పుడు యూజ్ చేయాలా అనుకుంటా ఉన్నాను. ఫైనల్గా ఇప్పుడైతే యూజ్ చేసేసాము, చాలా యూస్ఫుల్ అయింది. ఇంకా ఎవరి బాక్సుల్లో వాళ్ళకి సపరేట్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా అన్నం కూర అదంతా ప్రిపేర్ చేసుకోవడం ఎందుకులే, టైం వేస్ట్ కాదు సారీ, అదేంటి కలుపుకోవాలి, తినాలి, అదంతా అవసరమా. ఇదైతే ఈజీగాను అయిపోతుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. పులిహార చేసుకోవచ్చు, కానీ జర్నీ నిన్న తిరుపతి వెళ్ళున్నాము, వేడి చేస్తుంది. ఇదైతే మాకు ఇంకా మా హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్లో కూడా సరిపోతుంది. ఇంకా ఆ రోజు వంట అదంతా చేసుకోకుండా ఇంకా దాని తర్వాత ఇంకా తప్పదు కదా ఎలాగో నేను వచ్చే వరకు. ఇంక బాబు అయితే ఇంకా నేను తినేసినాక హవి అయితే బొజ్జున్నాడు. ఇంక మేమైతే అప్పర్ బర్త్లో ఎక్కేసాము. బొజ్జున్నాడు. నేను కూడా పడుకోవడానికి చాలా ట్రై చేశాను. అసలు ఎంత చలి పడుతుందంటే ఏసీ ఫుల్గా ఉంది. ఇంకా మా అత్తయ్య అయితే ముసుగులు కప్పుకొని దుప్పట్లు కప్పుకొని కూర్చున్నారు. చలి వచ్చేస్తుంది అసలు, కాళ్ళు చేతులు అయితే చల్లగా అయిపోయినాయి. మాకు అంత చల్లగా ఉంది. ఏసీ ఎందుకు అంత వేసారో కూడా అసలు మాకు అర్థమే కాలేదు. అసలు చాలా చల్లగా ఉంది. నేను 1 hour ట్రై చేశాను నిద్రపోవడానికి, నా వల్ల కాలేదు, నాకు అస్సలు నిద్ర రాలేదు. ఇంకా నేనైతే దిగేశాను కిందకి. ఇంకా బాబుని చిన్నగా తీసుకొని హవీని కింద దింపుకొని, అక్కడైతే కొంచెం సన్న వస్తుంది కదా, ఎండ పడుతుంది, సో కొంచెం వేడిగా అనిపించింది మాకు. ఇక్కడైతే మా అత్తయ్య అంటున్నారు, నేను ఆల్రెడీ షార్ట్ షేర్ చేశాను, గాంధీ తాతలా ఉన్నాడు అంటే మా హస్బెండ్ చిన్నప్పుడు అలాగా వేషం వేశారంట స్కూల్లో, సో అలా ఉన్నాడు అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. హవి చేతులు అయితేనేమో వేడిగానే ఉన్నాయి, కాళ్ళు చేతులు చక్కగా నిద్రపోతున్నాడు. మనకెందుకు ఇంత చల్లగా ఉంది అంటే పిల్లలకి అంతే, వాళ్ళకి ఏముండదు అని చెప్పి అంటున్నారనమాట. సో ఫైనల్గా జర్నీ అయితే మ్యాక్సిమం అయిపోవచ్చింది. మేమైతే దగ్గరలోకి వచ్చేసాము. ఇంకా నేను అదే చెప్తా ఉన్నాను, అసలు చాలా చల్లగా ఉంది, అసలు చాలా ఇదిగా ఉంది, అస్సలు నిద్ర రావట్లేదు బాబోయ్. మా అత్తయ్య అయితే ఇంకోసారి అసలు 3 టైరే ఎక్కనమ్మో, నేను స్లీపర్కే వస్తాను, నా వల్ల కాదు, ఎంత చలిలో నా వల్ల కాదని చెప్పి అంటా ఉన్నారు. ఇంకా మా అబ్బాయి అయితే అసలు నిద్ర 1:30కి పడుకున్నాడు అనుకుంటా. మేము దిగేటప్పుడు కూడా ఇంకా బలవంతంగా భుజాన్ని వేసుకుంటే అప్పుడు లెగిసాడు. అప్పటి వరకు అస్సలు నిద్ర మరేంటో పాపం. ఇంకా నిన్న నైట్ కూడా చాలా లేట్ అయిపోయింది కదా, సో అందుకని అనుకుంటా మేబీ.
ఇంకా మేమైతే మ్యాక్సిమం దగ్గరకైతే వచ్చేసాము. లగేజ్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఫైనల్గా మేమైతే మా డెస్టినేషన్కి దగ్గరలోకి అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే ఇంకా లెగిసాడు కదా, లెగిసాడులే అని చెప్పి అనుకుంటా ఉన్నామా, మళ్ళీ చూడండి మళ్ళీ బొజ్జుంటాడు. వాళ్ళ నాన్నమ్మ ఇలా జోగొట్టగానే మళ్ళీ బొజ్జుండిపోయాడు. బాగా నిద్ర వచ్చేస్తుంది, పైగా ఏసీకి కూడా బాగా నిద్ర వస్తుంది కదా. సో నిన్న కూడా బాగా కొంచెం ఫీవర్ ఉండి పారాసెటమాల్ డ్రాప్స్ అవి కూడా వేస్తూ ఉన్నాం కదా. సో అందుకని కూడా బాగా టైర్డ్ అయిపోయాడు. జర్నీలు ఆ తిరుపతిలో కూడా అసలు బాగా ఇబ్బంది పడ్డాలండి, అది చెప్పేది కాదు అసలు. ఇంటికి వెళ్ళేసరికి మిడ్-నైట్ 12 అయిందంటే ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరిన వాళ్ళకి ఇంకా చూడండి మరి ఎట్లా ఉంటుందో. మనకి ఇట్లుంటే ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే పీచ్ మిఠాయి భలేగా కలర్ఫుల్గా ఇట్లా బాక్స్ లాగా ఇచ్చారు, భలే ఉంది కదా, క్యూట్గా తీసుకున్నాను. చిన్నప్పుడు ఎప్పుడు తినేవాళ్ళం కానీ ఇప్పుడు తినట్లేదు, అది చూసి నాకు తినాలనిపించి తీసుకుని షేర్ చేశాను. ఇంకెక్కడైతే వేటపాలెం, మీకు తెలుసా వేటపాలెం అంటే, ఇంకా మేమైతే మా స్టాప్ దగ్గరలోకి అయితే మేము వచ్చేసాము. ఇంకా మా మామయ్య అయితే బాబుని తీసుకొని వచ్చారు. ఇంక ఇక్కడ చూస్తే కనుక మేము చీరాల అయితే వచ్చేసాము. చీరాలు ఎందుకు వచ్చామంటే మా డాడీకి హెల్త్ అయితే బాగాలేదు, సర్జరీ అయితే అయ్యింది. ఇంక ఇక్కడ దిగినాక వాళ్ళ తాతకైతే బాగా చెప్తున్నాడు. అవి ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా అమ్మమ్మ అయితే వచ్చింది. లగేజ్ అదంతా ఉంటుంది కదా, పిల్లోడితో కష్టమని మా అత్తయ్య అయితే ఇక్కడే కూర్చొని ఉన్నారు. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ నుంచి బాగా చెప్తున్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా అమ్మమ్మ అయితే లగేజ్ తీసుకుంది, ఎందుకంటే అవి వెళ్ళట్లేదు, ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాడు కదా, ఎవరు కొత్తగా ఉంటే వెళ్ళట్లేదు అనమాట, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. సో అందుకని నేనే తీసుకున్నా. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇంకా నేను చెప్పాను కదా మా నాన్నకి అయితే హెల్త్ బాగాలేదు, మా డాడీకి. సో అందుకని నేనైతే చీరాల వచ్చాను. చీరాల అమ్మ వాళ్ళది, చీరాల పక్కన ఈపురపాలెం. సో మేమైతే అందుకే వచ్చాము ఇక్కడికి. ఇంక ఇక్కడ నుంచి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఇంకా హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయితే కాలేదు, అప్పటికే 1 వీక్ అయిపోయింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కూడా. కానీ ఇంకా నాకు దర్శనం ఉంది, ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేనైతే రాలేదు. సో ఇప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా ఎలాగో విజయవాడ వెళ్తూ ఉన్నారు. సో అందుకే నేను అత్తయ్య వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్కి అయితే కుదరదు తీసుకొని రావడానికి, హాలిడేస్ ఉండవు కదా. ఇంకా ఎలాగో వస్తున్నారు కాబట్టి ఇంకా అంతా కలిసి వచ్చింది. ఇంకా అందుకని అయితే నేను వచ్చేసాను, లేదంటే కనుక ఇంకా చెప్పలేము. ఇంకా మామూలుగా అయితే ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకురావాలి కదా. ఇంకా ఒక్కదాన్నే అయితే నేనే వచ్చేస్తాను, కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా. ఇక్కడ చీరాల్లో అయితే ఇది క్లాత్ మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ అంతా షాపింగ్ మాల్స్, బట్టలకి ఫేమస్, చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి బట్టలు అయితే దొరుకుతాయి. సో ఎలాగో నేను అట్టే వెళ్తున్నాను కాబట్టి క్లాత్ మార్కెట్ దగ్గర అదంతా మీకు వీడియో అయితే షేర్ చేశాను. మీకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి, అంటే ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి, యూస్ఫుల్గా ఉంటుందో లేదో అది నాకు తెలీదు, ఐ హోప్ యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి. ఇక్కడైతే ఇలా ఉంటుంది. ఇక్కడ దీన్ని చిన్న బొంబాయి అంటారు. సో మనకి అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి చాలా ఎక్కువ బల్క్లో తీసుకెళ్తూ ఉంటారు. బట్టలు చాలా తక్కువలో దొరుకుతాయి మనకి ఇక్కడ చీరాల్లో. ఏవైనా సరే ఇది లోపలికి వెళ్తే అంత క్లాత్ మార్కెటే, అస్సలు దొరకందంటూ ఏమీ ఉండవు, ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. చెప్పాలంటే పెళ్ళి కావాల్సినవి అన్నీ కానీ ఏమైనా అంతా దొరుకుతుంది. చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. సో వెళ్తూ ఉన్నాము, రైల్వే స్టేషన్ నుంచి ఒక 5 minutes దూరంలోనే హాస్పిటల్. సో డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి అయితే మేము ఆటో అనేది మాట్లాడుకున్నాము. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో అక్కడే అన్నమాట హాస్పిటల్, ఆ బ్యాక్ సైడ్లో. ఇంక ఇక్కడ మేమైతే హాస్పిటల్కి వచ్చేసాము. అప్పుడైతే అందరూ ఉన్నారు. ఇంకా అప్పుడైతే నేనేం వీడియో అంతా ఏం షూట్ చేయలేదు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ చూస్తున్నాను. ఇంకా మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఏమైందంటే ఆ రోజు డిశ్చార్జ్ చేస్తాము, మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే డిశ్చార్జ్ చేసేస్తారు, నువ్వు వచ్చినాక నిన్ను కలుపుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ నేను వెళ్ళినా కూడా డిశ్చార్జ్ చేయలేదు. ఆ రోజు డాక్టర్కి ఆ రోజు మార్నింగ్ ఏమో ఉండండి అని చెప్పారంట, ఆ రోజు ఈవినింగ్ ఏమో డాక్టర్కి ఏదో సర్జరీ ఉంది అని చెప్పి అన్నారు. ఇంకా రారు, రేపు మార్నింగే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అనుకున్నాము అన్నారు వాళ్ళు. సరే అని చెప్పి అనుకున్నాము. కానీ ఇంకా డాక్టర్ అదృష్టం కొద్దీ 9 o'clock వచ్చి 8:30కి వచ్చి చెక్ చేశారు. ఇంకా చెక్ చేసి రేపు మార్నింగ్ వెళ్ళండి అన్నారు. మార్నింగ్ ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోదాము, ఎందుకు ఇంకా ఉండేది, ఇంకా మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ఉండి ఇంక ఈ పిల్లోడితో అటు ఇటు నేను తిరగలేను కదా అని చెప్పి మేమైతే భోజనం చేసేసి ఇంకా అక్కడ ఉంటారు కదా కాంపౌండర్లు, వాళ్ళు వచ్చి మెడిసిన్స్ అవి ఇచ్చారు, ఇంజెక్షన్స్ అవి పెయిన్స్కి అవి చేశారు.
ఇంకా చేసినాక ఇంకా మెడిసిన్స్ అన్నీ తీసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అప్పుడే అందరూ వెళ్ళిపోయారు ఇంకా రేపు మార్నింగ్ అని చెప్పేసి. ఇంకా అందుకని ఇంకా మేము ముగ్గురమే ఉన్నాము. సో ఇంకా పోనీలే మంచిదైందిలే, ఇంకా మేము వచ్చాక వెళ్ళాలని ఉందేమో మా అమ్మ వాళ్ళకని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్దామని చెప్పేసి ఇంకా లగేజ్ అంతా అయితే సర్దుకుంటున్నాము. ఇంకా ఆటో అయితే తీసుకొని వస్తారు మా అన్నయ్య. తీసుకొని వచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోతాము. ఇంకా అసలు ఏం సర్జరీ జరిగింది అదేంటి అంటే కనుక మా నాన్నకి మొలలు అయితే జరిగింది. మొలల సర్జరీ అయితే అయ్యింది. మొలల సర్జరీ అంటే మొలలు ప్లస్ రక్తపు గడ్డ కూడా ఉందంట. సో చాలా పెయిన్ఫుల్, అది చాలా పెయిన్ఫుల్. అసలు రికవరీ కూడా చాలా టైం పడుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా రికవరీ కాలేకపోతున్నారు. అంటే అది చాలా పెయిన్గా ఉంటుందంట. ఇంకా చాలామంది ఏం చెప్తున్నారంటే చాలా టైం పడుతుంది, 1 month వరకు అలాగే ఉంటుంది, ఇంకేం చేయలేము అని చెప్పి. పెద్ద ఇదేంటంటే మా బాగా వాటర్ తాగి మసాలాలు ఏం తినకపోయినా మా నాన్నకు వచ్చింది. అంటే బాడీలో హీట్ కూడా ఉంటుందంట. అప్పుడు పెయింటింగ్ అది వేసినప్పుడు ఎక్కడో ఒక చోట వేశారంట. సో దానివల్ల కూడా అట్లా అయిందని ఏదో చెప్తున్నారు. కానీ అందరూ ఏమన్నారు, అదేంటి నీకు ఎలా వచ్చాయి, నువ్వు అంత హెల్తీగా అంతా తింటావు కదా, నీకు ఎలా వచ్చింది అది ఇదని అంటున్నారు. కానీ ఇప్పుడు టైం వస్తే ఏదైనా అంతే కదా, మనం ఏం చేయలేము. మనం హెల్తీగా తిన్నా అంతే, హెల్తీగా తినకపోయినా అంతే అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా స్టార్ట్ అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఆటో అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అక్కడ కొబ్బరికాయ అదంతా తీసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. చీరాల సెంటర్ అయితే ఇలా ఉంటుంది. నైట్ టైంలో కదా, నేను మార్నింగ్లో కాదు కదా, మ్యాక్సిమం తీసాను చూస్తారు కదా అని చెప్పేసి. కానీ అంతగా ఏం రాలేదనిపించింది. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా కరెక్ట్గా జాయిన్ అయ్యి హాస్పిటల్లో 1 month అయిపోయింది. ఇప్పటికి అయింది. బట్ స్టిల్ అంటే ఆపరేషన్ మేము రికవరీ డిశ్చార్జ్ అయినా కూడా ఇంకా ఒక 1 week కూడా ఇంకా ఏమంటారు రికవరీ కాలేదు. ఇంకా మధ్యలో కోలాటం అది చేస్తుంటే చూపిస్తున్నాను. ఇది మా డాడీ వర్క్ చేసే కంపెనీ. ఇది మార్నింగ్ టైంలో చూపిస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇందులో టొబాకో ఐటీసీ వాడదనమాట. టొబాకో చేస్తారు, టొబాకోకి సంబంధించింది ఏదో చేస్తారు, నాకు అంతగా తెలీదు. ఇక్కడైతే షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అలా ఉంటాయి. ఒక్కొక్క 1 week ఈ వీక్ మార్నింగ్ అనుకోండి, నెక్స్ట్ వీక్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ వీక్ నైట్ షిఫ్ట్ అలా ఉంటుంది. ఒక ఏజ్ అయిపోయి మనం చేసుకోలేను అన్నప్పుడు జనరల్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ టు ఈవినింగ్ అట్లాగా. ఇంకా మా ఊరైతే వచ్చేసాము. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి చూసారా, వెనక చందమామ చూసారా, పౌర్ణమి కదా. ఇంకా మా ఊరైతే వచ్చేసాము, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ నా స్కూల్ అనమాట, అది చూపిస్తున్నాను. ఇంకా మా అబ్బాయికి అయితే కళ్ళజోళ్ళు కలెక్షను. గాగుల్స్ ఎన్ని ఉన్నాయో. మొన్న నెల్లూరు వెళ్ళారు రొట్టెల పండగ, రొట్టెలు తేవడానికి. అక్కడ కళ్ళజోడు కొనుక్కొని వచ్చారు. రొట్టెలు అవి కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ టైము. ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా మా చెల్లి, మా పిన్ని, మా బాబాయ్, మా అమ్మ, మా నాన్న అయితే ఇంకా పడుకున్నాడు రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా రకరకాలుగా కళ్ళజోళ్ళు పెట్టి ఫోజులు ఇస్తున్నాడు అనమాట హవీష్. ఇంకా ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. సో నేను ఇక్కడ ఒక 1 week అట్లా ఉంటాను. కొంచెం నా డాడీ రికవరీ అయ్యే వరకు ఉంటాను. ఉన్న తర్వాత ఇంక వెళ్ళిపోతాను. తర్వాత ఎప్పుడు వస్తానో తెలీదు. ప్రస్తుతానికి కొన్ని రోజులు ఉంటే ఏమన్నా హెల్ప్గా ఉంటుంది కదా, కొంచెం చూసుకుంటా మనవాడిని, అట్లా హ్యాపీగా ఉంటుంది కదా. సో రికవరీ అనేది బాగా అవుతారని చెప్పేసి. చూసారా ఎన్ని స్పెట్స్ పెట్టడం పీకడం అలా. ఇంకా పండగే ఇక్కడ నుంచి ఇంకా అల్లరే చెప్పాలంటే కనుక. సో అట్లా అయితే మేము వచ్చేసరికి ఇంటికి 9:30 అట్లా అయిపోయిందిలేండి. ఇంకా ప్రశాంతంగా అయితే పడుకున్నాము. అమ్మయ్య ఇంటికైతే వచ్చేసరిలేని. ఇంకా మా చెల్లి అయితే వస్తావా రావా అని చెప్పి లాక్కుంటుంది. మా అబ్బాయి అయితే హవి అయితే వెళ్ళట్లేదు వాళ్ళ పిన్ని దగ్గరికి. నువ్వు ఎందుకు రావు అని చెప్పి బలవంతంగా లాక్కొని ఆడుతుంది. సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.